హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా విత్ పల్లవి ఎలమంచిలి. సో, మేమైతే ఇవాళ మా బుడ్డిదాన్ని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించబోతున్నాము. సో, మెల్బర్న్ టు సిడ్నీ అనమాట. సో, ఇవాళ నేను మీకు ఆ ఫ్లైట్ జర్నీ మొత్తం చూపిస్తాను. అలానే సిడ్నీలో మేము వెళ్ళిన ప్లేసెస్ కూడా చూపిస్తాను. బేసికల్లీ అందరికీ వచ్చే డౌట్ పిల్లల్ని కార్లో ఎలా తీసుకెళ్తారని. మేము ఊబర్ బుక్ చేసుకోలేదు, ఎందుకంటే కార్ సీట్ కావాలి. సో, మేము ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. ట్యాక్సీలో ఏంటంటే ఒళ్ళో కూర్చోవచ్చు అనమాట బేబీ. అండ్ ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. సో, ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. సో, అక్కడ సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవాలన్నమాట. మేము సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకున్నాము. అండ్ బుడ్డిదాన్ని అయితే మా ఆయన క్యారియర్లో వేసుకొని తీసుకెళ్తున్నాడు. అట్లా ఇక్కడ అంటే లైన్లో నుంచి చెక్అవుట్ చేయొచ్చు, బట్ అది టైం టేకింగ్. సో, మేమే చెక్ ఇన్ చేసేసుకున్నాము. మా బ్యాగ్ ఒకటి పెట్టుకున్నాము. అండ్ అలానే అక్కడ చూస్తున్నారు కదా, అక్కడంతా సెక్యూరిటీ చెక్ ఉంది. ఆ సెక్యూరిటీ చెక్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి గేట్స్ ఉంటాయన్నమాట. సో, ఆ గేట్కి మనం వెళ్ళాలి. అండ్ సెక్యూరిటీ చెక్ దగ్గర వీడియో తీయకూడదు కాబట్టి సో వీడియో తీయలేదండి. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా గేట్స్ మనకి దారులు చూపిస్తాయి. మన బోర్డింగ్ పాస్ మీద ఏ గేట్ వైపు వెళ్ళాలని ఉంటుంది. ఇక్కడికి లోపలికి వచ్చాక బోల్డ్ అనే కాఫీస్ ఉన్నాయి. మరి మేమైతే ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చాము. అది $5.76 పడింది. అంటే ఒక దగ్గరగా $300 పడిందండి ఒక స్మాల్ కాఫీ. అండ్ ఇక్కడ ఇది మొత్తం మనకి ఎయిర్పోర్ట్ లోపల అన్నమాట. ఇక్కడ లోపల మన గేట్స్ దగ్గరికి ఎంటర్ అయినప్పుడు సో కిటికీల నుంచి చూస్తుంటే మనకి చాలా విమానాలు కనిపిస్తున్నాయి, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి. సో అలా చూస్తుంటే దూరం నుంచి కొన్ని ఏమో ఇట్లా బొమ్మల్లాగా అనిపించే, మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా బొమ్మ విమానాలు, అట్లా అనిపించాయి. అండ్ ఇక్కడ చాలామంది వర్క్ చేసుకుంటున్నారు కూర్చుని. అండ్ ఈ కాఫీస్ ఇక్కడ ఫుడ్స్ కూడా అమ్ముతున్నారండి. సో మేము పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చాం, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట. సో ఇక్కడైతే క్రొసాన్స్, శాండ్విచెస్ అండ్ అలానే బర్గర్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ సాలడ్స్ కూడా, అండ్ టోస్టీస్ కూడా. మేమైతే ఒక చిన్న టోస్టీ ఆర్డర్ పెట్టాము. 2 టోస్టీస్ పెట్టాము. సో $24 పడింది. అంటే దగ్గరగా ఒక 5,500 దాకా పడింది. చూసారా మా బుడ్డిది ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ క్యారియర్లో, అంటే కంగారు పిల్లలాగా. సో అయితే ఇంకా ఫ్లైట్ టైం అయిపోయింది కాబట్టి ఫ్లైట్స్కి వెళ్ళాలి. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళాలి. అండ్ అలానే వెళ్ళేటప్పుడు దారిలో కూడా బోల్డ్ అని తినే ఫుడ్వి ఉన్నాయి. సూషీస్, ఇండియన్ ఫుడ్, వియట్నమీస్ ఫుడ్. అండ్ మాకైతే నాకు గుర్తు లేదండి, గేట్ 31 అనుకుంటూ వచ్చింది. సో మధ్యలో బేబీకి డైపర్ చేంజ్ చేయాలి కదా, ఇది డైపర్ చేంజింగ్ రూమ్ అనమాట. చక్కగా ఇచ్చారు. ఇదంతా బేబీ చేంజ్ రూమే అది మొత్తం. సో వాష్రూమ్ అనమాట బేబీది. సో మనం ఫ్లైట్ ఎక్కే ముందు డైపర్ చేంజ్ చేస్తే గుడ్ అండి, ఎందుకంటే ఫ్లైట్ మనకి 1.5 hours to 2 hours పట్టిద్ది కాబట్టి ఇట్ విల్ బి ద బెస్ట్. బేబీ ఏడవకుండా ఉంటుంది. అయితే లైన్లో నుంచున్నాము, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము ఫ్లైట్ ఎక్కడానికి. నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా, మా బేబీది ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి. సో ఫ్లైట్ ఎక్కేసాము ఫైనల్లీ. ఫ్లైట్ ఎక్కాక పైనుంచి కింద వెళ్ళి చూస్తుంటే చూడండి చాలా చీమగా చిన్నగా ఉన్నాయి. సో అట్లా ఫ్లైట్ నిదానంగా పైకి వెళ్ళింది. మా బుడ్డిదైతే అస్సలు ఎడవలేదు. నేను చాలా క్రాంకీ చేస్తుందేమో అని అనుకున్నాను, బట్ చక్కగా బుద్ధిగా ఉంది. బట్ కొంచెం ఫ్లైట్ ఎక్కిన తర్వాత సీట్లో అడ్జస్ట్ అవడానికి అప్పుడు బేబీస్ ఏడుస్తారండి, అది కామన్. సో మా బుడ్డిది కూడా ఏడ్చింది అప్పుడు. నెమ్మదిగా ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ స్లీప్ లేదు కాబట్టి. అండ్ మాకైతే ఫ్లైట్లో ఒక కోక్ అనను ఇట్లా ఒక బ్రౌనీ అండ్ అలానే ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. మీల్ ఏం పెట్టలేదు, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాదు కాబట్టి. అలానే మాకు ఎదురుగుండా ఒక చిన్న టీవీ స్క్రీన్ ఉంది. సో ఆ స్క్రీన్లో ఏంటంటే చాలా సినిమాలు, అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో. సో మనకు కావాల్సిన లాంగ్వేజ్ అందులో సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ మూవీస్ వస్తాయి. సో అక్కడ డిఫరెంట్ ఏవో సమ్ చైనా, వియట్నమీస్, కొరియన్ భాషలు ఉన్నాయి. మనకి ఇంగ్లీష్ ఒకటే తెలుసు కాబట్టి ఇంగ్లీష్ మీద నొక్కాము. అలానే సినిమాలు అండ్ పిల్లలకి కార్టూన్వి కూడా ఉంటాయి అందులో చూడాలంటే. ఒకవేళ సినిమా వద్దు అంటే వినడానికి సాంగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ టీవీలో మనం మ్యాప్ కూడా చూడొచ్చండి. మనం మెల్బర్న్ నుంచి ఎంతసేపు ట్రావెల్ చేసాము, నెక్స్ట్ ఫ్లైట్ ఏంటి, నెక్స్ట్ ఫ్లైట్ అంటే ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ఇంకెంతసేపట్లో వెళ్ళబోతున్నాము ఈ ఫ్లైట్లో అని చెప్పని. సో ఇక్కడ చూసారు కదా, సో ఇట్లా మనం మ్యాప్ని చూస్తామన్నమాట. సారీ నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. బేసికల్లీ
ఐ డోంట్ నో అట్లా వచ్చేస్తుంది నాకు ఫ్లో అనమాట. సో ఇది మనకి దారి. సో నేను దాన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నాను. సో నాకేమైనా ప్లేసెస్ తెలుసా తెలీదా అని చెప్పని. చూసారా ఇక్కడ క్యాన్బెరా ఉంది, వాగా వాగా ఉంది, ఫాల్స్ క్రీక్ ఉంది. సో క్యాన్బెరా ఈజ్ ఆస్ట్రేలియాస్ క్యాపిటల్ అండి. ఇది నాకు ఆస్ట్రేలియా వచ్చిన 1 ఇయర్కి తెలిసింది. అండ్ అలానే ఇక్కడ మనకి టీవీలో బయట టెంపరేచర్ ఎంత ఉంది, గ్రౌండ్ స్పీడ్ ఎంత, ఇవన్నీ చూపిస్తారు. అంటే మనకు అర్థం కాదు, స్టిల్ మనం చూస్తామన్నమాట. సో మా బుడ్డిది వాళ్ళ నాన్న వాళ్ళు చూడండి పడుకుంది సైలెంట్గా. అండ్ అలానే ఇక్కడ ఫ్లైట్ మనకి వర్షం పడుతుంది మనం సిడ్నీకి వెళ్ళేటప్పుడు. చూసారా అక్కడ ఐకియా కనిపిస్తుంది సిడ్నీలో ల్యాండ్ అయ్యేటప్పుడు. సో ఆల్మోస్ట్ ల్యాండ్ అయిపోతున్నాము. సో మా బుడ్డిది లేచింది. సో లేచినాక కొంచెం దిగేటప్పుడు ఇట్లా ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా. సో ఎ బిట్ క్రాంకీ చేసింది. బట్ ఇట్ వాజ్ లైక్ బయట కిటికీలోకి. సో అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే బయటికి చూపించండి కిటికీలో నుంచి, అప్పుడు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫుల్ రెయిన్ పడుతుంది అనమాట. మరి సిడ్నీలో దిగాము, దిగి ఇంకా ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాము. మా బుడ్డిది అయితే చాలా ఎక్సైటింగ్ ఉంది అంత లైట్స్ అవన్నీ చూసి. సో ఇది సిడ్నీలో దిగిన తర్వాత బయట వ్యూ అన్నమాట. అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళాలి సిడ్నీలో నుంచి. అంటే ఐ మీన్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో దిగాము కదా, సో అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మేము బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవాలి. సో బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవడం కిందకి వచ్చాము. ఇక్కడైతే ఒక పచారీ కొట్టు ఉంది చూసారు కదా, ఏమన్నా ఆకలిస్తే ఇక్కడ కొనుక్కోవచ్చు. మరి మా బ్యాగేజ్ క్లెయిమ్ ఎక్కడ తీసుకోవాలా అని మేము నడుచుకుంటూ వెళ్ళాము. మాకు ఒక నెంబర్ ఇచ్చారండి ముందరే, బ్యాగ్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలని. చూసారుగా అందులో నుంచి బ్యాగ్స్ వస్తున్నాయి. మా బ్యాగ్ రాగానే ఇంకా మేము కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో వెయిటింగ్ మేము. ఇదైతే బడ్జెట్ ఏవిస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం కార్స్ రెంట్కి తీసుకోవచ్చు. చాలామంది ఇట్లా మెల్బర్న్ నుంచి వచ్చినప్పుడు అక్కడ దిగి కార్ రెంటల్ తీసుకుని 2-3 డేస్కి రెంట్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కార్ కీస్ వాళ్ళకి ఇచ్చి వెళ్తారు. మరి మా బుడ్డిదాన్ని అయితే ఇంకా ఆడిస్తూ ఉన్నాము, ఎందుకంటే మా లగేజ్ ఇంకా రాలేదు. సో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట లగేజ్ కోసం. ఇంకా ఎయిర్పోర్ట్లో ఆ రోజు చాలామంది ఉన్నారండి. ఇక్కడ ఇంకొకటి కనిపించింది మాకు, ట్రాలీ హెయిర్ అనమాట. సో ఆ ట్రాలీలో మనము మన లగేజ్ తీసుకుని ఆ ఎయిర్పోర్ట్లో తిరగటానికి. సో అది ఎలా చేసుకోవాలో ఈ మిషన్లో ఉంటుంది, మనం దానికి డబ్బులు పే చేయాలి. సో వీడు ఇక్కడ $4 పెట్టారు. $4 అంటే 4 × 5 ఒక $200 అనమాట. సో బయటికి వచ్చాము, ఇంకా ట్యాక్సీ బుక్ చేసుకుందాము అని, ఎందుకంటే ఊబర్ బుక్ చేసుకుంటే మళ్ళీ బేబీ సీట్ ఉండాలి. సో ట్యాక్సీనే మేము ఒకటి బుక్ చేసుకున్నాం. మేము మా ఆఫీస్ వాళ్ళు వచ్చారు మాతో పాటు. చూసారుగా ట్యాక్సీలో మా బుడ్డిదంది, మా శ్రీవారి దాన్ని ఆడిస్తున్నారు. అండ్ ఇంకా మరి వెళ్తున్నాం అనమాట. సో మేమైతే సిడ్నీలో ఒక మంచి హోటల్లో దిగాము. ఇది స్టార్ గ్రాండ్ హోటల్ అని, విచ్ ఈస్ అ 5 స్టార్ హోటల్. ఆ హోటల్ అయితే చాలా బాగుందండి యాంబియన్స్ లోపల. అంటే ద వే దే డెకరేటెడ్ ద హోటల్ వాజ్ రియల్లీ గుడ్. అట్లా షైనీగా స్పార్క్లింగ్లో ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత యాజ్ ఐ సెడ్ డెకరేషన్ మీకు చెప్పాను కదా, అదిగోండి పూలు ఇవి ఉన్నాయి. సో ఆ పూలు అనేవి చాలా అట్రాక్టివ్ అనిపించింది, చాలా కొత్తగా. అండ్ అలాగనే మా రూమ్కి కోసం అక్కడ నుంచున్నాము. అండ్ చూడండి మా బుడ్డిది ఎలా ఆడుకుంటుందో, అలా డాడాట. యా సో ఇంకా మంచి ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్ళాము. కొంచెం ముందుకెళ్తే అక్కడ లిఫ్ట్ ఉంటుంది. సో మేము ఆ లిఫ్ట్లో వెళ్ళడానికి. అండ్ ఇక్కడైతే మంచిగా ఒక సీనరీ లాగా పెట్టారండి హోటల్లోది, స్టార్ గ్రాండ్ హోటల్లో. ఇట్లా లోపలికి వెళ్ళంగానే ఒక మంచి వాటర్ ఫాల్ లాగా మంచి థీమ్ లాగా పెట్టారు ఇన్సైడ్ ద హోటల్. చూడండి అదిగోండి, అదే బ్లూ కలర్లో. సో యాక్చువల్లీ ఇది ఓన్లీ విత్ ఇన్ డేలో ఒక 2 hours అట్లా ఆన్ చేస్తారంట. సో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఫార్చునేట్లీ మేము ఆ టైంకి అక్కడ ఉన్నాము. సో పైనుంచి ఇట్లా వాటర్, అది నిజంగానే వాటర్ అంటే ఇట్లా డ్రాప్స్ పడుతూ ఉంటాయి. కింద అట్లా కొంచెం యానిమేషన్ లాగా పెట్టారు. సో ఆ ఫ్లోర్ మీద పడుతూ ఉంటుంది. అది చూడటానికి చాలా బాగుందండి. సో వీడియోలో చూపిస్తాను కన్నా ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ లుకింగ్ ఇన్ టు ఇట్. అండ్ అలానే పింక్ కలర్ కూడా వేసారు నెక్స్ట్ డే మార్నింగ్.
సో ఇన్సైడ్ ద హోటల్ మనకి ఏటీఎం మిషన్స్ కూడా పెట్టారనమాట ఒకవేళ మనీ డ్రా చేసుకోవడానికి. అండ్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఒకవేళ ఇఫ్ ఎనీ వన్ ఈస్ గోయింగ్ టు గిఫ్ట్ ఎనీ వన్ కెన్ బై ఫ్రమ్ దేర్. అలానే ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాం కాబట్టి మంచి రెస్టారెంట్స్ ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. మరి అక్కడైతే ఇక దిన్ థాయ్ థింగ్ అనే రెస్టారెంట్ మాకు కనిపించింది. సో చైనీస్ రెస్టారెంట్ మాకు ఏం ఆర్డర్ చేసుకోవాలో అంత ఐడియా లేదు, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకుని ఆర్డర్ చేసుకున్నాము. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్నిట్లో బీఫ్ ఉంటుంది, పోర్క్ ఉంటుంది, మనం తినం కాబట్టి జాగ్రత్తగా చూసి ఆర్డర్ చేసుకుంటే ఇక అవే తీసుకున్నాం అనమాట. సో ఒకటి $15.50, ఇంకోటి $17.50 పడింది ఫ్రైడ్ రైస్. మొత్తం ఒక 2,000 అయిందండి ఫుడ్ కోసం. అండ్ ఈ పెయింటింగ్ చూసారా, భలే ఉంది కదా. సో మాకు ఇచ్చిన రూమ్లో పెట్టారనమాట ఈ పెయింటింగ్. అండ్ ఇదైతే సిటీ వ్యూ అవుట్ సైడ్ ఆఫ్ ద రూమ్. సో ఇదండి మా హోటల్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు సిడ్నీలో వాకింగ్కి వెళ్ళాం పొద్దున్నే 6కి లేచి. సో ఎర్లీ మార్నింగ్ అనమాట, అందరూ అప్పుడప్పుడే ఆఫీస్కి వెళ్ళే టైం. సో ఫార్చునేట్లీ మేము వెళ్ళే హోటల్ నుంచి ఒక 5 minutes డిస్టెన్స్లోనే మనకి బ్రిడ్జ్ ఉంది, మ్యూజియం ఉంది, అలానే మేడమ్ టుసాడ్స్ సీ లైఫ్ ఎక్వేరియం అన్నీ చూడొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ డార్లింగ్ హార్బర్ అండి. ఆ బ్రిడ్జ్ నేను వీడియోలో చూస్తానికి ఎలా ఉందో కానీ మేము నడుస్తుంటే మాత్రం చాలా బాగుందండి. పొద్దున్నే ఆ బర్డ్స్ చర్పింగ్ సౌండ్స్, కిచ్ 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 అని, అండ్ రోడ్డు మీద జనం బిజీ లైఫ్, ల్యాప్టాప్స్ పట్టుకుని అందరు వర్క్ కోసం పరిగెడతాం, ఆ రెయినీ రోడ్స్, అండ్ ఇట్ వాజ్ ఏ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇది మ్యూజియం అనమాట. చూడండి అప్పుడే ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు మ్యూజియం బయట. అండ్ మ్యూజియం సో లోపల అటు కొంచెం ముందుకి బ్రిడ్జ్ నుంచి ముందుకెళ్తే అక్కడ దిగొచ్చండి. సో ఇక్కడ వేస్ట్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ముందుకెళ్ళాక బ్రిడ్జ్ దగ్గర ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తాను. సో ఇది సిడ్నీలో అన్నమాట. అండ్ చూసారా మ్యూజియం దగ్గర ఫ్లాగ్ ఎగరేశారు. బేసికలీ ఓపెన్ చేశారు అనుకున్నామండి మార్నింగ్, బట్ అవి 11కి కానీ ఓపెన్ కాదు. సో ఓపెన్ చేసినాక వెళ్దాం అనుకున్నాము. చూసారా అక్కడ ఒక ఆర్ట్ డిజైన్ వేశారు, భలే ఉంది కదా. సో ఇది బ్రిడ్జ్ మీద కూడా ఇట్లా ఫ్లాగ్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇది మనకి అంటే మేము నడుస్తున్నప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్లా పడవలు అవన్నీ ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ కదండి, ఫుల్ స్లీపీతో ఉన్నాం, బట్ వాకింగ్ చేయాలని ఇట్లా ఎక్స్పీరియన్స్ అవ్వాలని మేము వాక్ చేసాం బేబీని తీసుకుని. సో ఇవన్నీ షిప్స్ అన్నమాట, భలే ఉన్నాయి కదా. అక్కడ చూడండి ఒక చిన్న పడవ వెళ్తుంది, మన గోదావరిలో భవానీ ఐలాండ్లో వెళ్తున్నట్టు పడవలాగా, భలే ఉంది కదా. సో ఇవి మరి ఎప్పుడు కదులుతాయో మనకు తెలియదు. సో మనం చూడటం ఫస్ట్ టైం కాబట్టి. సో ఇక్కడ పడవలు ఉన్నాయి. అట్లా ముందుకెళ్తే మేడమ్ టుసాడ్స్ అది ఉంటుంది, మీకు కొంచెం ఆయనకు చూపిస్తాను. సో ఒక్కొక్క పడవ ఒక్కొక్క రకంగా ఉంది. అండ్ అలానే చాలా ఎత్తైన కట్టడాలు, భవనాలు కూడా ఉన్నాయండి, అద్దాల భవనాలు. బాగుంది కదా. చూడండి ప్లేస్ భలే పీస్ఫుల్. అదిగోండి అక్కడ సీ లైఫ్, మేడమ్ టుసాడ్స్, వైల్డ్ లైఫ్ అన్నీ ఉన్నాయి. సో అవి కూడా 11కి ఓపెన్, బట్ మా ఫ్లైట్ వచ్చేపాటికి కూడా 11:30కి ఉంది. సో మాకు వెళ్ళలేని పరిస్థితి అనమాట. సో ఇమీడియట్లీ మేము స్టార్ట్ అయిపోయాము. బట్ బయట నుంచి అయితే చూసాము మేడమ్ టుసాడ్స్ ఇదంతా. సో యా దట్స్ ఇట్ అండి. బట్ ద వ్యూ వాజ్ టూ గుడ్. దాన్ అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారో నాకు తెలీదు. బట్ సిడ్నీ వెళ్తే మాత్రం కార్లో కాకుండా ఐ ప్రిఫర్ మీరు వాక్ చేస్తే బెస్ట్ అని, టు సీ ద బ్యూటీ ఆఫ్ దట్ డార్లింగ్ హార్బర్. చూసారా మా బుడ్డిది కూడా ఎంజాయ్ చేస్తుంది పొద్దున్నే. అట్లా ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ చేస్తుంటే కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మన బిజీ లైఫ్లో ఎర్లీ మార్నింగ్స్ ఇట్లా వాకింగ్కి వెళ్తాం, అప్పుడప్పుడు కష్టం కదా. సో యా, సో ఇది రైట్ హ్యాండ్ సైడ్ అనమాట. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, మేబీ ఏదన్నా బిల్డ్ చేస్తున్నారేమో ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర. అలానే ఇక్కడ హోటల్స్ ఉన్నాయండి, చూసారా ఏదో కొండ మీద కట్టినట్టు భలే ఉన్నాయి హోటల్స్.
అండ్ అలానే దీని తర్వాత మేము మళ్ళీ ఇక్కడ ఫుడ్ తినడానికి వెళ్ళాం బఫేకి. సో ఇది పైన మాకు బఫే అనమాట. చాలా ఫుడ్స్ ఉన్నాయండి. సో చూడండి, ఇక్కడ క్రసాన్స్ పెట్టారు, అలానే పీనట్ బటర్, ఎవరికి కావాల్సింది వాళ్ళు తినచ్చు. సో అండ్ ఇంకా అలానే ఇంక ఇక్కడ ఏమేమి పెట్టారంటే వీట్ బిక్స్, చిప్స్, కాఫీ మిషన్ ఉంది, టీ మిషన్ ఉంది. సో అన్లిమిటెడ్ అనమాట, ఎంతైనా తినచ్చు. $50 అంటే 2500 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ తినచ్చు అనమాట. ఇవి జ్యూసెస్, ఆరెంజ్ జ్యూస్, స్ట్రాబెర్రీ జ్యూస్, యాపిల్ జ్యూస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ పెట్టారు. అలానే చూడండి ఇక్కడ సాలెడ్స్ కూడా పెట్టారు, లైక్ బనానా, వాటర్ మెలన్, స్ట్రాబెర్రీ, కివీ, డిఫరెంట్ పెట్టారు. ఇక్కడ చూసారా క్యాండీస్ ఉన్నాయి, అలానే ఐస్ క్రీమ్ మిషన్ కూడా ఉంది, అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్స్ తినచ్చు. బట్ కోల్డ్ వెదర్ కాబట్టి మేము మేము తినలేదు. బట్ డిఫరెంట్ ఫుడ్స్ ఇలాంటివి ట్రై చేసాము. చిన్న షెల్ లాంటి దానిలో భలే పెట్టారు కదా. సో ఇదంతా అక్కడ మాకు బఫేలో పెట్టిన ఫుడ్ అనమాట. ఇదేదో సమ్ కోకోనట్ కేక్ అంట, అలా చిన్న రౌండ్ లాగా బౌల్స్లో పెట్టారు. చాలా పెద్ద రెస్టారెంట్ లాగా ఉంది ఇది. సో ఇక్కడ చూసారా నిమ్మకాయలు, అవేవో ఫ్రూట్స్ అండి, మనకు తెలియదు. ఇవి మేక, ఆవు, పంది, వాటేవో తోలు సంథింగ్ ఏవో పెట్టారండి. అవి మనం తినం కాబట్టి మనం అక్కడ నుంచి పక్కకు వచ్చేసాము. బట్ మీకు చూపిస్తారు, నేను వీడియో తీశాను. ఇక్కడైతే సలాడ్ ఆకులు పెట్టారు, అండ్ అలానే అప్పడాలు పెట్టారు, చపాతీ, అండ్ చూసారా జీరా రైస్ పెట్టారు. మన ఇండియన్ ఫుడ్ ఉండాలండి. పన్నీర్ చికెన్ కూర ఇది, చికెన్ కర్రీ. అండ్ ఇప్పుడు పన్నీర్ టిక్కా మసాలా. నిజంగా అండి పన్నీర్ టిక్కా మసాలా తింటే ఎంత బాగుందో తెలుసు. ఇవి బాయిల్డ్ ఎగ్స్ భలే ఉన్నాయి కదా, గుడ్లు అలానే పెట్టారు. బాయిల్డ్ ఎగ్స్ అవి బాయిల్ చేసి పెట్టారు. అండ్ అలానే ఇక్కడ చిన్న సాసెస్ లాగా పెట్టారు. ఇది హ్యామ్ అండ్ చీజ్ క్రసాంట్ అనమాట. చూడండి షెఫ్స్ అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ని, మీరు చూడొచ్చు. అండ్ ఇది పుట్టగొడుగుల కూర. ఇది సమ్ ఏదో నాన్ వెజ్ అండి, చికెన్, పంది, ఆవు, ఇవేవో. ఇది టమాటాలు, అంటే ఇక్కడ పంది కాదు, ఇట్స్ హ్యామ్. అండ్ అలానే ఇది ఎగ్ ఫ్రై, ఇది బఠానీల కూర సంథింగ్. అండ్ అలానే ఇక్కడ డిఫరెంట్ సాలెడ్స్ ఉన్నాయి. ఆమ్లెట్ కూడా వేస్తారంట, మనం అడిగితే ఫ్రెష్ది, సో అడగాలి. ఇదేదో ఎగ్ బెనెడిక్ట్, ఎగ్ బలి పెట్టారు చూడండి, గుడ్ని చిన్న ప్యాన్స్లో, చిన్న కప్ కేక్స్ లాగా అన్నమాట ఇది. అండ్ కోడిగుడ్డు పులుసు కూర, భలే ఉన్నాయండి. ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉంది, అవసరం అనమాట. ఇది ఫ్రైడ్ రైస్ అనమాట మనకి. సో బేసికలీ అన్ని రకాల వంటలు ఉన్నాయి ఇక్కడ. నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, చివరికి అప్పడాలతో వడియాలు సహా పెట్టారు. ఇవి మోమోస్ అనమాట, వెజ్ మోమోస్ డిఫరెంట్ కలర్స్ చేశారండి. చాలా బాగున్నాయి. ఇది టోఫు అన్నమాట, ఇది కూడా చాలా బాగుంది. బేసికలీ చైనీస్ ఫుడ్ మేము ఎప్పుడు ట్రై చేయము, బట్ ఇదైతే చాలా బాగుందండి ఇక్కడ బఫే మాత్రం. అండ్ అక్కడ వాళ్ళు అరేంజ్ చేసిన ఫుడ్ కానీ అన్లిమిటెడ్ ఉంది. సో పొట్ట చెక్కలు అవ్వాల్సిందే అండి. అక్కడ 2500కి ఐ థింక్ ఇట్స్ గుడ్. బోల్డ్ అంత ఫుడ్ పెట్టారు. అక్కడ అట్మాస్ఫియర్ కూడా, అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాట్ ఏ క్యూట్ బేబీ అని అన్నారు. సో దట్ వాజ్ సో గుడ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఈస్ డెలిషియస్. అండ్ టేబుల్ దగ్గర డెకరేషన్ చూసారా, ఇలా చిన్నది స్టాండ్ లాగా పెట్టారు, ఒక సైకిల్ లాగా. సో డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఆ లైట్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ ఇన్సైడ్ ద రెస్టారెంట్. మేము ఆల్మోస్ట్ ఒక 1 hour స్పెండ్ చేసాము లోపల టు ఈట్. ఎందుకంటే బోల్డ్ అని ఉన్నాయి కదా. చూడండి మా ఆఫీస్ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. సో జ్యూసులు అనమాట అవి. సో అట్లా ట్యాప్ ఎత్తితే ఫిల్టర్ లాగా జ్యూస్ లాగా తాగొచ్చు. మా ఆయన ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నారు. అండ్ షెఫ్లు వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇది సిడ్నీ ఎక్స్పీరియన్స్ అండి, ఇట్ వాస్ టూ గుడ్. సో ఐ మీన్ అక్కడ హోటల్ కానీ, మేము వచ్చిన హోటల్ లోపల ఈ బఫే పెట్టారు యాక్చువల్లీ. సో ఆ బఫే కానీ చాలా బాగుంది. మీకు ఇందాక చెప్పాను కదా పింక్ కలర్లో పొద్దున వేస్తారు వాటర్ ఫాల్ అని. సో ఇదనమాట. సో ఈవినింగ్ బ్లూ కలర్ వేసారు మేము హోటల్లో దిగినప్పుడు. సో యాక్చువల్లీ ఒక అవార్డ్స్ ఫంక్షన్కి వచ్చామన్నమాట. సో నేను అవార్డ్స్ ఫంక్షన్ వీడియో కూడా సూన్ అప్లోడ్ చేస్తాను. సో
ఫినాన్షియల్ రివ్యూ న్యూస్ పేపర్ వాళ్ళు అవార్డ్స్ ఫంక్షన్ పెట్టారు. సో దానికి వచ్చాము. ఈ పింక్ కలర్ వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంది కదండి. అండ్ నౌ మేము చెక్అవుట్ చేసాము. అండ్ నౌ వీఆర్ ఇన్ ద ఎయిర్పోర్ట్. మళ్ళీ మెల్బర్న్ వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. సో ఇక్కడ బోల్డ్ అన్ని షాప్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. నైస్ కదా. యా, సో మరి వెళ్ళిపోతున్నాము ఫ్లైట్ ఎక్కడానికి. సో మరి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. సో క్విక్గా వెళ్ళిపోవాలి. మా గేట్స్ దగ్గరికి వచ్చేసాము. అండ్ మా ఫ్లైట్ టైం ఏంటి అని కూడా మేము చెక్ చేసుకుంటున్నాము. సో దాన్ని బట్టి బేబీ చేంజింగ్ రూమ్కి వెళ్ళాలి. బేబీకి నెససరీ అరేంజ్మెంట్స్ చేయాలి, అంటే ఫీడ్ చేసేసి డైపర్ అది చేంజ్ చేసి వెళ్ళాలి. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఫోన్ కొనుక్కోవాలన్నా అప్పటికప్పుడు ఛార్జెస్ కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. అండ్ గిఫ్ట్స్ కూడా కొనుక్కోవచ్చు అండి. చాక్లెట్ బాక్సెస్ కానీ చాలా ఉన్నాయి. ఇది సిడ్నీ ఎయిర్పోర్ట్లో వ్యూ అనమాట బయటికి. సో వర్షం పడుతుంది, అలాగే ఫ్లైట్ చూడండి వెళ్తున్నాయి. ఏ ఫ్లైట్కి ఆ ఫ్లైట్. ఈ వెహికల్ చూసారు, భలే ఉంది కదా, బొమ్మ టాయ్ లాగా. మనం చిన్నప్పుడు ఆడుకునేది రిమోట్ టాయ్ ఉంటుంది కదా, అలా ఉంది చూడండి. డిఫరెంట్ ఫ్లైట్స్ ఉన్నాయి, అవి వెళ్తున్నాయి. బోల్డ్ అని వెహికల్స్ వస్తున్నాయి, చిన్ని ఫ్లైట్స్ చూడండి. అది ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది అది. సో నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాము. ఆ ఫ్లైట్లో మాకు టీవీ కానీ ఏమీ ఇవ్వలేదు డొమెస్టిక్లో. సో 2 డిఫరెంట్ ఫ్లైట్స్ అనమాట మేము ఎక్కింది. సో వెళ్ళేటప్పుడు ఒకటి, సో వచ్చేటప్పుడు ఒకటి. చూసారా అక్కడ రెయిన్బో కనిపిస్తుంది. వాట్ ఎక్స్పీరియన్స్ కదా. మీకు వీడియోలో ఎలా అంటే క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ బయట నుంచి మాత్రం రెయిన్బో సూపర్ ఉందండి. అండ్ మా బుడ్డాలు అయితే మళ్ళీ పడుకుంది రిటర్న్ ఫ్లైట్లో. కొంచెం క్రాంకీ చేసిందండి డ్యూరింగ్ ద స్టార్ట్, బట్ మధ్యలో పడుకుంది. అండ్ సో మెల్బర్న్ వచ్చేసాము. నాకు ఎప్పుడో క్వశ్చన్ ఉండేది, సో సూట్ కేసులు ఎలా తీస్తారు అని చెప్పండి. సో అక్కడ ఒక ట్రాలీ పెట్టారు, అందులో నుంచి అన్నీ దింపుతున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.